అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఇంతవరకు 47 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 48వ అధ్యాయంలోకొచ్చాం. 48వ అధ్యాయం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. యాక్చువల్‌గా యోసేపు 11వ వాడు యాకోబుకు. కానీ మరి యోసేపుకి ఇద్దరు కుమారులు మరి ఇశ్రాయేలు గోత్రంలో ఎందుకు చేర్చబడ్డారు? ఇశ్రాయేలు 12 గోత్రాల్లో యోసేపు పేరు ఎందుకు లేదు? అతని ఇద్దరు కుమారుల పేర్లు మాత్రమే ఎందుకొచ్చాయి? అదేవిధంగా యాకోబు చనిపోతూ యోసేపుకి ఇద్దరు కుమారులను దీవించాలనుకుంటాడు. కానీ ఆహ్, పెద్దవాని మీద ఎడమ చేతిని, చిన్నవాడి మీద కుడి చేతిని పెట్టి ఆశీర్వదిస్తాడు. దీనికి గల కారణం ఏంటి? యోసేపు చెప్పినా సరే వినకుండా యాకోబు కావాలనే చిన్నవాడి మీద కుడి చేతిని, పెద్దవాడి మీద ఎడమ చేతిని పెట్టి ఆశీర్వదిస్తాడు. దీనికి గల కారణాలేంటి? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. మనం ఆలస్యం చేయకుండా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కూడా మాతో పాటు బైబిల్ జర్నీని కంటిన్యూ చేయాలనుకుంటే, దయచేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. అలాగే మీకేమైనా సందేహాలున్నా, లేదంటే నాకేదైనా తెలియజెప్పాలనుకున్నా సరే, దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. దానివల్ల మన ఛానెల్ గ్రో అవుతుంది. అందరికీ ఉపయోగకరంగా అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. 48వ అధ్యాయం. 48వ అధ్యాయం ప్రారంభంలో యాకోబు అనారోగ్యంగా ఉన్నాడని, అతను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని యోసేపుకు వర్తమానం వస్తుంది. దాంతో యోసేపు తన ఇద్దరు కుమారులైన మనష్షే, ఎఫ్రాయిములను వెంటబెట్టుకొని యాకోబుని చూడ్డానికి ఎళ్తాడు. యాకోబుకు తెలుస్తుంది. యోసేపు వస్తున్నాడని విషయం తెలిసి యాకోబు తన శక్తినంతా కూడదీసుకొని ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు. ఇక చివరి దశలో ఆహ్, ఎలాగైనా సరే యోసేపుని చూడాలనే ఆశతో ఇక తన ప్రాణాన్నంతా లేవదీసుకొని కూర్చుంటాడు. యోసేపు తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని అతని దగ్గరికెళ్తాడు. అతని దగ్గరికెళ్తే యాకోబు యోసేపుని చూసి, "యోసేపు నా కుమారుడా, నేను నిన్ను చూస్తానని అనుకోలేదు. నువ్వు చనిపోయావని అనుకున్నాను. కానీ దేవుడు నిన్ను కాపాడి నా కళ్ళ ముందు ఉంచాడు. నాకంతే చాలు. నాకు చాలా ఆనందంగా ఉంది. దేవుడు నాకు ఎప్పుడైతే మా అన్న దగ్గర నుంచి నేను పారిపోయినప్పుడు దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడో, అప్పటినుంచి నన్ను కాపాడుతూ, నన్ను, నా పిల్లల్ని కాపాడుతూ దేవుడు తీసుకొనొచ్చాడు. ఆ దేవుడు నిన్ను కూడా కాపాడతాడు. ఆ దేవుడు విమోచకుడు" అని చెప్పి తన యొక్క కథనంతా గుర్తు చేసుకుంటాడు. తాను చివరి క్షణాల్లో ఉన్నప్పుడు రాహేలు ఏ విధంగా యోసేపును కన్నది, బెన్యామీనును కన్నది, ఈ సంగతులన్నీ గుర్తు చేస్తూ చెప్పుకుంటాడు యాకోబు. యాకోబు చెప్పుకున్న తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి యాకోబు అంటాడు. యాకోబు చెప్పి ఈ యోసేపు యొక్క ఇద్దరు కుమారులు ఉన్నారు కదా! మనష్షే, ఎఫ్రాయిము. ఇక నుంచి వీళ్ళిద్దరూ నా మనవళ్ళు కాదు. యాక్చువల్‌గా మనవళ్ళు అవుతారు కదా! వీళ్ళు నా మనవళ్ళు కావు. వీళ్ళు నా కుమారులు అని చెప్పేసి ప్రమాణం చేస్తాడు యాకోబు. దాని ద్వారా యాకోబు యొక్క 12 కుమారుల్లో వీళ్ళిద్దరి పేర్లు కూడా వచ్చాయన్నమాట. యాక్చువల్‌గా వీళ్ళిద్దరు మనవళ్ళు. యోసేపు పేరు రావాలి. కానీ యోసేపు పేరు తీసేసి యోసేపు స్థానంలో 2 భాగాలు వీళ్ళిద్దరిని పెట్టాడు. మనష్షే, ఎఫ్రాయిములని ఇద్దరిని పెట్టాడన్నమాట. అందుకని చెప్పేసి ఇశ్రాయేల్ 12 గోత్రాల్లో వీరొక భాగమయ్యారు. యాకోబు అక్కడ ప్రమాణం చేస్తాడన్నమాట. వీళ్ళు నా మనవాళ్ళు కాదు. వీళ్ళు నా కుమారులు అని చెప్పేసి వాళ్ళనక్కడ లిస్ట్‌లో చేరుస్తాడన్నమాట యాకోబు. కాబట్టి యాకోబు యొక్క 12 కుమారుల్లో ఈళ్ళిద్దరు కూడా ఒక భాగమయ్యారు. ఆ తర్వాత యోసేపు తన గతాన్నంతా గుర్తు చేసుకొని బాధపడతాడు. తన గతాన్నంతా గుర్తు చేసుకొని చెప్తాడు వాళ్ళకి. చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఆశీర్వదిస్తాడు. అయితే అప్పటికే యోసేపు కన్నులు చాలా మసకబారుతాయన్నమాట. సేమ్ ఇస్సాకు కన్నుల్లాగా మసకబారుతాయన్నమాట. అంటే ముసలివాడయిపోయాడు గదా! ఇక చనిపోవడానికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి అతని కళ్ళు సరిగ్గా కనిపించవు. అటువంటి పరిస్థితుల్లో అతను ఆశీర్వదించడానికొస్తే, యోసేపు ఏం చేస్తాడు యథావిధిగా తీసుకొనొచ్చి కుడి చేయి దగ్గర పెద్దవాడిని, ఎడమ చేయి దగ్గర చిన్నవాడిని చెప్తాడనమాట. మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిం చిన్నవాడు గదా! మనష్షేని కుడి చేతి దగ్గర, ఎఫ్రాయింను ఎడమ చేతి దగ్గర పెట్టి ఆశీర్వదించమని చెప్తాడనమాట. అయితే యాకోబు మాత్రం తెలివిగా ఏం చేస్తాడంటే, చిన్నవాడి మీద కుడి చేతిని, పెద్దవాడి మీద ఎడమ చేతిని పెడతాడనమాట. అంటే రివర్స్ చేస్తాడు. రివర్స్ చేసి ఆశీర్వదిస్తుంటాడు. రివర్స్ చేసి ఆశీర్వదిస్తుంటే ఇది యోసేపుకి నచ్చదనమాట. పెద్దవాడిని కదా ఫస్ట్ ఆశీర్వదించాలి. చిన్నవాడిని ఆశీర్వదిస్తున్నాడే అని చెప్పేసి యోసేపుకి ఒక డౌటొస్తదనమాట. డౌటొచ్చి చెప్తాడు, "తండ్రి, ప్రమాదం జరిగిపోతుంది. మిస్టేక్ జరుగుతుందిక్కడ. నువ్వు పెద్దవాడి మీద కుడి చేతిని పెట్టాలి. చిన్నవాడి మీద ఎడమ చేతిని పెట్టాలి. కానీ నువ్వేమో రివర్స్‌లో పెట్టావు" అని జెప్పేసి యోసేపు యాకోబుకి జెప్తే, "నా కుమారుడా, నాకు తెలుసు. పెద్దవాడు గొప్పవాడవుతాడు. కానీ చిన్నవాడు పెద్దవాని కంటే గొప్పవాడవుతాడు" అని చెప్పేసి చెప్తాననమాట. మనం చూసుకున్నట్లయితే కాన్సెప్ట్‌లో మనకు స్టార్టింగ్ నుంచి కూడా ఇదే జరుగుతుంది. కయీను, హేబెలు విషయంలో కూడా కయీను పెద్దవాడు, హేబెలు చిన్నవాడు. కానీ దేవుడు హేబెలుని ఎన్నుకున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇష్మాయేలు, ఇస్సాకు విషయంలో కూడా ఇస్సాకు చిన్నవాడు, ఇష్మాయేలు పెద్దవాడు. కానీ అక్కడ కూడా ఇస్సాకునే ఎన్నుకున్నాడు. ఇక్కడ మనకు ఏశావు, యాకోబు విషయంలో కూడా ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. కానీ యాకోబుని ఎన్నుకున్నాడు. అంటే దేవుని యొక్క ప్రణాళిక మన ప్రణాళికలకు విరుద్ధంగా ఉంటుంది.
ఆయన అనుకున్నదే చేస్తాడు. ఆయన ప్రణాళికలో ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నాడో వాళ్ళనే పెడతాడనమాట. ఇక్కడ గూడా యోసేపు పెద్దవాడిని ఆశీర్వదించాలనుంది కానీ, యోసేపు ప్రణాళిక కాదు, ఇంకొక ప్రణాళిక కాదు. దేవుని ప్రణాళికే నెరవేరాలి. కాబట్టి అందుకే యాకోబు నాకు తెలుసు, నా కుమారుడా నాకు తెలుసు. పెద్దవాడు గొప్పవాడవుతాడు. కానీ చిన్నవాడు పెద్దవాడి కన్నా గొప్పవాడవుతాడు. నేను పెట్టిన ఆర్డరే కరెక్ట్ అని చెప్పేసి పెట్టి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తాడనమాట. వాళ్ళిద్దరిని ఆశీర్వదించిన తర్వాత అక్కడి నుంచి ఇక చెప్తాడనమాట. తన యొక్క పరిస్థితి, తన యొక్క ఉద్దేశ్యం ఏంటి? దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? మనల్ని మళ్ళీ తర్వాత ఎలా కానానికి తీసుకెళ్తాడు? మనం ఇక్కడ పరిస్థితులు ఏంటి? దేవుడు ఏ విధంగా కాపాడాడని తన గతాన్ని మొత్తం గుర్తు చేసుకొని, వాళ్ళకు వివరించి చెప్పి, "నీకు మాత్రం 2 భాగాలు ఇస్తున్నాను నేను యోసేపు. ఎందుకంటే నా కుమారులందరికి ఒక్కొక్క భాగం ఇచ్చాను." అంటే వాళ్ళందరి గోత్రాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క గోత్రంకే వచ్చింది. కానీ యోసేపుకి మాత్రం 2 గోత్రాలొచ్చాయి. మనష్షే, ఎఫ్రాయిం. అందుకే నీకు 2 భాగాలు ఇచ్చానని చెప్పేసి యోసేపుని కూడా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడంతో మనకు ఈ అధ్యాయం ఇక్కడితో పూర్తయిపోయింది. మళ్ళా నెక్స్ట్ అధ్యాయంలో మనం కలుద్దాం. నెక్స్ట్ అధ్యాయం కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మీకు ఇలాగే బైబిల్‌ను పూర్తి చేయాలనుకుంటే, మీరు గనక ఈ జర్నీలో పాలుభాగస్తులు కావాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. ఏం చేయొద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న కామెంట్ చేయండి. నేనేదైనా మిస్టేక్‌గా చెప్తే నాకేదైనా తెలియజెప్పాలనుకుంటే మీరు చెప్పండి. అదే విధంగా ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి.